క్యాటరింగ్ ట్రక్ లో ట్రంప్ నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక హైడౌట్ లోంచి వెళ్ళినట్టుగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి నిజమేనని అంగీకరించిన ప్రెసిడెంట్ గత నెల అంకారా నుంచి తిరుగు ప్రయాణం జరిగిన ఘటన, అంటే ఇందులో అప్పుడు జరిగిన ఘటన అఫీషియల్ వర్షన్ వచ్చింది. అది కరెక్ట్. వరకు వాషింగ్టన్ పోస్ట్ గురించి మాత్రమే డిస్కస్ చేశారు అందరూ. అవును, ఇప్పటికీ ఈ ఉద్రిక్తతలు తగ్గినట్టే అనుకోవచ్చా పశ్చిమాసియాలో? అంటే ఇది కొంతకాలం పాటు, అంటే ఒక సమూలంగా దానికి ఒక ముగింపు వచ్చే వరకు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చని అర్థమైపోయింది. ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇలాంటివి చూస్తున్నాం సంఘటనలు. అండ్ అమెరికా ఆధిపత్యం చాటుకునే ప్రయత్నాలు పెద్దనే పాత్రను ఎక్కడ తగ్గించట్లేదు. ఇదే మీడియా టాక్ లో డొనాల్డ్ ట్రంప్ ఒక కామెంట్ చేశారు, మూడోసారి అమెరికా అధ్యక్షుడు అవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. డొనాల్డ్ ట్రంప్ మరి మూడోసారి అయ్యే అవకాశం ఉందా 2028? ఆయన వదులుకుంటారని అనుకోవట్లేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ప్రత్యామ్నాయం ఎవరు రేస్లో సిద్ధమవుతున్నారు ఇట్నుంచి అట్నుంచి అని చెప్పి. ఎందుకంటే ఒక తరం, అంటే ఆ పొలిటికల్ బిగ్ విగ్స్ అందరూ వాళ్ళ టూ టర్మ్స్ అయిపోయాయి, వయసు అయిపోయింది, పక్కకి వెళ్ళిపోతున్నారు. ఈయన కూడా పెద్ద చిన్నవాడేం కాదు కదా, ఆయన 80 సంవత్సరాలు, కానీ గోయింగ్ స్ట్రాంగ్ ఇప్పుడు ప్రస్తుతానికి. 2 టర్మ్స్ అయిపోయాక యూజువల్లీ మీరు అన్నట్టు రైటే, మళ్ళీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. సవరణలు తీసుకొచ్చి దానికి ఆమోదం లభిస్తుందా వేచి చూడాలి. ఇప్పటికే ఒకటి చెప్తాను, ఆయన తీసుకున్న చాలా తీవ్రతరమైన నిర్ణయాలపై మనకి మిక్స్డ్ వర్షన్స్ వస్తున్నాయి. ఒకవైపు ఆయన స్ట్రాంగ్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అమెరికాలో కూడా, ఈవెన్ ఇండియన్స్ కూడా చాలామంది రిపబ్లికన్ సపోర్టర్స్ ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు, అంటే ఎమోషనల్గా. సరే, డెమోక్రాట్స్లో ఆ బలమైన నెక్స్ట్ లీడర్షిప్ ఎవరన్నది క్వశ్చన్ ఇక్కడ. ఆయన్ని ఇట్ ఈస్ నాట్ హూ విల్ అలౌ యూ, ఇట్ విల్ హూ విల్ స్టాప్ యూ. దట్స్ ద పాయింట్. అదొక కొటేషన్ అయిన రండి యాక్చువల్లీ. అంటే ఇప్పుడు డెమోక్రాట్ పార్టీలో కూడా ఆ డెఫిషియన్సీ ఉంది లీడర్షిప్ విషయంలో. అంటే అంతే కదా మనకి, అంటే గతంలో మనం చూస్తే నిలబెట్టుకోలేకపోయారు. నిజానికి ఒక జమానా తర్వాత మెల్లిగా ఒబామా లాంటి లీడర్షిప్ రావాలని మాత్రం చాలామంది, అంటే ముక్త కంఠంతో పార్టీలకు అతీతంగా, ఐడియాలజీకి అతీతంగా ఒబామా లాంటి లీడర్షిప్ వస్తే బాగుండు అని ఉంది. మిషెల్ ఒబామా తయారవుతారా అని కూడా ఒక చర్చ నడిచింది కొంతకాలం పాటు. అంటే మన దేశంలో కూడా మోడీ తర్వాత ఎవరు అనే చర్చ ఉంది. బోల్డ్ మంది తయారవుతారు, మీరు ఏమి కంగారు పడక్కర్లేదు. అంటే మనకి ఎందుకంటే బికాస్ మనం చూస్తున్నాం, అంటే పార్టీలోనే బిగ్ బిగ్స్ చాలా మంది మాట్లాడేవాళ్ళు ఇటు అటు కూడా తయారవుతున్నారు. సో ఓవరాల్ గా ఏంటి మీ అభిప్రాయం ఇవాళ వచ్చినటువంటి? ఐ థింక్ నేషనల్ హెడ్లైన్స్ చూస్తే ఖచ్చితంగా జంతర్ మంతర్ 2 అండ్ సరే పార్లమెంట్ సమావేశాల మీద దృష్టి పెట్టట్లేదు కానీ అదొకటి, జస్టిస్ వర్మ, టాటా చంద్రశేఖరన్ గుడ్ బై చెప్పడం, ఇవన్నీ గమనించవలసిన వార్తలు. ఇంకా రాష్ట్రాల స్థాయిలో చూస్తే మనకి అఫ్కోర్స్ తెలంగాణలో హైడ్రా అండ్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, అంటే ఆ స్కీమ్లు తీసేయాలి. ఇటువైపు ఏమో హైడ్రా అసలు ఎలా, అంటే కోర్టుల ఉల్లంఘన చేస్తోందా అనే చర్చ మళ్ళీ తెరపైకి రావడం, కోర్టులు సీరియస్ అవ్వడం. అది ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఈ రోజు నుంచి మొదలు పెడుతుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలు పెడుతుంది. అది తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్. ఏపీలో అమరావతికి సంబంధించినటువంటి ఓపెనింగ్స్ ఉన్నాయి, 2 కూడా ప్రధానమైనటువంటి ఓపెనింగ్స్. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది కర్నూలు జిల్లాలో. గ్రూప్ 1 డిఎస్సి డిషం ఉంది, ఆ డిషం నడుస్తుంది. అసెంబ్లీ సెషన్స్ కూడా రెడీ అవుతున్నారు, వీళ్ళు అస్త్రాలు శస్త్రాలు మొత్తం పదును పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అటు ఏపీలో. అది కనిపిస్తుంది రంజు గారు. సో మొత్తానికి ఇవి వార్తలు. సో మళ్ళీ కలుద్దాం రేపు మార్నింగ్. అంతవరకు ఏం చేస్తారంటే చక్కగా న్యూస్ పేపర్ తిరిగేసి, అలాగే సుమన్ టీవీకి ట్యూన్ ఇన్ అవుతే మీకు ఈ వార్తలపై ఇంకా కూడా కొంచెం డీటెయిల్డ్ వర్షన్స్ మీకు రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు చూసుకోవచ్చు. తప్పకుండా స్టే ట్యూన్డ్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. కేశవ్, హ్యావ్ అ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.